సందర్భంగా ఈరోజు మనకి చక్కటి కార్యక్రమాన్ని సుందర కార్యక్రమాన్ని చిత్తూరు సుందరరత్నం గారు చెప్పి ఒక మహిమాతురాలు ఆధ్యాత్మిక రంగానికి ఎంతైనా సేవ చేసి వ్యక్తి డెస్టినేషన్కి వ్యవస్థలకు కాకినాడలోని అనేక షాపులకి యాజమాన్యం వహించిన చిత్తూరు వారి వీధి కాకినాడలో అందరికీ తెలుసు. చిత్తూరు వారి వీధిలో ఉండేవారు మరి సుందరరత్నం గారు. ఎంతో భక్తితో తనంత శాశ్వత జీవితాన్ని అంతా కూడా దేవుడికి అంకితం చేసి ఈ మండలిని స్థాపించి వందలాది మందితోటి వారు లక్ష యాగాలు యజ్ఞాలు కూడా చేసేవారు. వార్షికోత్సవాలు మరి బయటవాడి కళ్యాణ పొలంలో సైనిక ఆలయాల్లో అక్కడ కూడా మంచి సత్యంగా చేసిన సుందరరత్నం గారు మన మధ్య లేకపోయినప్పుడు కూడా వారి కోడళ్ళు మరి చక్కగా కార్యక్రమాన్ని వహించి అత్తగారిని నిలబెట్టుకున్నారు. మాకు అది సంతోషం. ఎక్కడో ఒక సత్సంగం నలుగురు కలిస్తే చాలా 40 మంది కావక్కర్లేదు. ఒకరు ఉంటే చాలా దగ్గర మా గురువు గారు ప్రభావం చెప్తారు. ఒకరుంటే చాలా సంగీతం. అలాగే లక్ష్మీరాజ్యం గారు మరి ఇంకో సోమచే లక్ష్మీనారాయణ గారి ప్రాధాన్యత ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే ఆవిడ వయసులో పెద్దవారి కనుక మహిళా సమాచారం ఇవన్నీ కూడా ఒకరై మరి సోమచే లక్ష్మీనారాయణ గారు ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు 4-5 కార్యక్రమాలు ఎదుర్కొన్నారు. స్వామి గారు 4 గంటలకు వస్తున్నారు. లలితా సహస్రం చదివేవాళ్ళు హాయిగా చదివినది. ఆయనతో పాటు విజయవాడ మనం చూడలేదు. అక్కడ కార్యక్రమం చేసుకుంటా ఉంటే మీకు సకల సౌకర్యాలు భోజన వసతులన్నీ ఏర్పాటు 7 గంటల దాకా రిసెప్షన్ గొప్ప వ్యక్తి అంటే మాకు ప్రారంభించాలి కదా. ఆయన దగ్గర అంత తపశక్తులు కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. రేపు ఆసక్తి గల వాళ్ళు అధ్యాత్మికం చదువుతున్న వాళ్ళు 4 గంటలకి కరెక్ట్గా రామని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. కృష్ణమాచార్యులు గారు చెప్పినట్టుగా ఇక్కడ నాది ప్రశిష్య స్థానం. మా గురువు గారు తొలి గురువుల్లో ఒకరైన ఇయ్యుని అప్పలాచార్యులు గారి యొక్క స్థానం ఇది, గురుస్థానం ఇది.